77లో గాలివాన వచ్చింది బాగా పెద్దది. దివిసీమంతా దివిసీమ. ఇదైంది. ఆ! అప్పుడు మేము పెట్టిన కాన్వెంట్ ఆ ఇల్లు పడిపోయింది. అయ్యో! పడిపోతే ఇంకా అక్కడి నుంచి ఇంకో చోటికి మార్చాం దూరంగా. మారిస్తే పెద్దగా పిల్లలు దూరం అయిపోయినారు. పెరగల, స్ట్రెంగ్త్ పెరగల. తర్వాత మా అమ్మాయికి చిన్నప్పుడే పెళ్లి చేశా. 10వ క్లాస్ రాసేసింది. అప్పుడే పెళ్లి చేశా. మీకు ఏ వయసులో ఉండగా పెళ్ళయిందండి? నాకు 13 ఏట. ఓహో! 14 వచ్చేసరికి పెద్దబ్బాయి ఆ! పుట్టాడు. ఓకే. ఓకే. ఆ! 15 లేదు 16 ఏట ఒక అమ్మాయి పుట్టి ఆవిడ 10 నెలలు పెరిగి ఎక్స్‌పైర్ అయింది. ఓహ్! 18 లేదు 19 ఏట ఒక అమ్మాయి పుట్టింది. 20 లేదు 21 వచ్చేసరికి ఈయన పుట్టాడు. అట్లా యంగ్ ఏజ్‌లో పిల్లలు పుట్టటాన నేను ఇన్ని నేర్చుకోవటానికి అవకాశం దొరికింది. అవకాశం దొరికింది. అమ్మవారు అది ఇచ్చింది నాకని నేను అనుకున్నా. నిజం. నిజం. కానీ ఈ గుడి ఎన్నాళ్ళ నుంచి మీరు ఇది 99లో మొదలుపెట్టానమ్మా. హ్మ్. అంటే మా ఊళ్ళో ఉండంగానే ప్రతి సంవత్సరం ఒక పెద్ద అబ్బాయికి చాలా జబ్బు చేస్తే ఎన్ని హాస్పిటల్‌లు తిప్పినా అసలు అది క్యూర్ అవ్వల. హ్మ్. ఆ రోజుల్లో దానికి అసలు మందు లేదని చెప్పారు. ఏమిటో లివర్ ఎన్‌లార్జ్ అయ్యి గట్టి పడిపోయింది. ఓహ్! అయితే అప్పుడు అమ్మవారిని బాగా దీక్షగా కొలిచాననమాట. అప్పుడు మానేశాను భోజనం. ఆహా! అయితే తర్వాత ఆ అబ్బాయికి చాలా దూరం వెళ్ళాం. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం. ఎక్కడ లేదంటే అప్పుడు అమ్మవారిని గట్టిగా అసలు నిద్రాహారాలు మానేసి పీఠం పెట్టుకుని, "నువ్వు బాగా చూస్తావా? నలుగురిలో తిరిగేట్టు చూడు అబ్బాయిని. లేదంటావా తీసుకెళ్ళిపో." 14 ఏళ్ళు పడ్డామండి. అబ్బా! ఇప్పుడు ఎంత కన్న బిడ్డైనా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అవును. చివరికి పరిష్కారం దొరికింది. రాయవెల్లూరు తీసుకెళ్ళాము. ఆవిడే తీసుకెళ్ళమని చెప్పింది. ఆ! ఒక ఆవిడకి ఒంటి మీదకొచ్చి చెప్పింది. అది నిజమేనా అండి? అలా అవుతుందా? ఉంటుందమ్మా. ఆ! ఉంటుంది. అంటే ఒంటి మీదకి అంటే ఒక్కడ చూడండి, చిన్న పిల్లాడుంటాడు. రేడియోలో ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది. వాడికేం తెలుసు? వాడు కాళ్ళు, చేతులు ఊపుతాడు, ఇట్టంటాడు, అట్టంటాడు. దాన్ని సంతోషంగా ఆస్వాదిస్తాడు. అవును. అంటే దాని యొక్క శక్తి మన మనసులో తప్పనిసరిగా ఉంటుంది. ఆ శక్తి వల్ల మనం నిష్కల్మషంగా ప్రార్థన చేస్తే ఏ పనులన్నా అయిపోతాయి. అందుకే శాస్త్రంలో కూడా ఏం చెప్పారు, భగవంతుడు ఎక్కడో లేడు నీ మనసులోనే ఉన్నాడని. భగవంతుడు ఉండాల్సిన ప్లేస్ ఎట్లా ఉండాలి? నిర్మలంగా ఉండాలి. చాలా స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛంగా ఉండాలి ఫస్టు. భక్తితో ఉండాలి. అప్పుడు భగవంతుడు మనం ఏదనుకుంటే అది జరుగుతుందమ్మా. హ్మ్. ఇందాక మీరు అన్నం మానేశాను అన్నారు. హ్మ్. అంటే అసలు టోటల్‌గా అన్నం ఎప్పుడు తినలేదా? లేకపోతే ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా? ఇప్పుడు కూడా అంతే. ఆ! ఆ! 55 ఏళ్ళయింది. భోజనం చేయను నేను. మరేం తింటారు? పళ్ళు, పాలు తీసుకుంటాను. అన్నమే తినరా? ఆహా! కూరలు అవి? ఏమి? ఆ! మీరు పొద్దున్న సాయంత్రంకి ఏం తింటారండి మరి? పొద్దున్నే కాఫీ మాత్రం తాగుతాను. ఆ! 9కి గాని, 10కి గాని కొబ్బరి నీళ్ళు ఆ! ఏవో ఒకటి తాగుతా. 12కి అమ్మవారి దగ్గరున్న పండు ఏదన్నా తీసుకుని తిని, అప్పుడు అయి తీర్థం తాగేస్తాను. 4కి పాలు తాగుతాను. రాత్రికి ఒక గ్లాస్ పాలు తాగుతాను. అది. అంతే. అంతే. అంటే ఇక్కడ ఏమైనా గోవులు, ఆవులు ఏమైనా ఉన్నాయండి మీకిక్కడ? ఏం లేవా? ఇప్పుడు లేవు. ఇంతకుముందు ఉండేది గానీ, హ్మ్. ఇప్పుడేం లేవు. అనకూడదు గానీ మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను కానీ, మీ ఆరోగ్యం కోసం ఇంతకు మించిన రహస్యం ఇంకేం లేదేమో! అన్నం మానేసేయడం మొత్తానికి. అంటే అసలు మాట్లాడితే మనిషికి ఆయుర్దాయం పెరగాలి అంటే, ఆయుర్దాయం కరెక్ట్‌గా ఉండాలి అంటే, అసలు ఆహారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఊరికే ఇప్పుడు ఈ బజార్‌లో మగపిల్లలు, ఆడపిల్లలు నుంచొని అన్నీ పీక్కు తింటున్నారు. ఎట్లా? మన ఇతర జంతువులు తిన్నట్టు. కంట్రోల్‌గా ఉంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అది. అది మొదటి నుంచే రావాలి. అవునండి. మొదటి నుంచి వస్తే గానీ పెద్దయినా గానీ అలవాటవ్వదు. మాకేంటంటే ఇప్పుడు మా వారు 1 గంటకో, 2కో వచ్చేవారు. ఆయన వచ్చి స్నానం చేసి
ఏదో దేవుడి దగ్గర పూజ చేసుకుని అన్నం తినేసరికి మరి అందాక ఉండాల్సిందే. వెనకట్లో భర్త తినందే భార్య తినే ఇది లేదు అసలు. మీకు అప్పటి నుంచి అదే అలవాటండి ఇప్పుడు కూడా? ఆ, ఇప్పుడు కూడా ఆ, అది మీ పిల్లలు ఇప్పుడు అనలా ఇవన్నీ అప్పటి పాతకాలం పద్ధతి? అసలు నా ముందు మాట్లాడరు. ఇప్పుడు పిల్లలు నేర్చుకోవాలి ఇది. అమ్మ నీకేం తెలీదు, మూసుకు కూర్చో అంటున్నారు ఇప్పుడు పిల్లలు. ఎంత మాట అన్నా కూడా దానికి ఉన్న వెయిటేజ్ ఏమిటి, దానికి ఉన్న అర్థం ఏంటి, ఎంత పెద్ద మాట అన్నాడో అన్న విషయం కూడా వాళ్ళకి తెలియట్లేదు. అదే అది చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలమ్మా, చిన్నప్పటి నుంచే చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళకే ఆ సొల్యూషను క్లియర్ చేసే శక్తి వాళ్ళకే లేదు. ఇప్పుడు రాముడు ఎందుకమ్మా అడవికి వెళ్ళాడు అంటే ఏదో వాళ్ళ నాన్న నిలబడాలి వెళ్ళాడు అరవకుండా నోరు మూసుకో అంటున్నారు తల్లిదండ్రులే. అట్లా అయ్యేసరికి వాడికి ఇంట్రెస్ట్ పోతుంది. పైగానేమో అసలు దాని గురించి ఏమోలే అనే అనిపిస్తుంది. అందుకని ముందు పెద్దవాళ్ళకే అన్నీ తెలియాలి. అట్లా తెలిస్తేనే పిల్లల్ని ఏదన్నా. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఇప్పుడిప్పుడే మళ్ళీ పిల్లలు దోవలోకి వస్తున్నారు. ఇక్కడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలామంది వస్తారు. కూర్చోబెట్టి కాసేపు వాళ్ళకి ఏదో చెప్తాను, వదిలిపెట్టరు. ఇక తప్పకుండా వస్తూనే ఉంటారు. మగపిల్లలంతా బుద్ధిమంతులైనారండి. ఇది వరకు వాళ్ళు కాస్త ఏంటి ఉండేవారు, అలా అల్లరి చిల్లరిగా ఉండేవారు కానీ ఇప్పుడు వాళ్ళంతా బుద్ధిమంతులైనారు. ఈ ఆడపిల్లలే కాస్త కొంచెం దోవ తప్పుతున్నారు. దోవ తప్పితే కష్టం వస్తుందని తెలుసు, కానీ వాళ్ళు విచ్చలవిడిగా తిరగటాన మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అది విచ్చలవిడి కాకుండా కొన్ని నియమాలు ఉండాలి. ఇప్పుడు ఎవరిని కదిలించండి, ఏం సమాజం మనకేమన్నా పెడుతుందా, అదే ఇదే అంటారు. నువ్వు ఉండేదే సమాజంలో, సమాజానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి దాని ప్రకారం ఉంటేనే మనం అక్కడ ఉండగలం, లేకపోతే ఉండలేం కదా. అందుకని ఏ రూల్స్ ఉన్నాయో దాన్నన్నింటినీ నెమ్మదిగా పాటిస్తూ ఒక పద్ధతిలో వస్తే వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, మంచితనం, కీర్తి అన్నీ వస్తాయి. కానీ మీరు చదువుకుంటానన్నా ఇంట్లో ఒప్పుకోలేదు, పెళ్ళి మీ ఇష్ట ప్రకారం నేను పెళ్లి చేసుకుంటాననే వయసు కూడా మీది కాదు అప్పుడు. తర్వాత మీరు స్కూల్ పెట్టిన తర్వాత మీరు ఏ పని చేసినా కూడా ఎవరు మీకు ఎలాంటి కోఆపరేషన్ చేయలేదు. ఎస్ శభాష్, నువ్వు అద్భుతమైన పని చేస్తున్నావు, ఎస్ నువ్వు చెయ్యి, నేనున్నా, నీకేం పర్లేదని మీకు ఎవరు చెప్పలేదు. వారు చెప్పలా? అప్పుడు కాదు, ఇప్పటికి కూడా. ఇప్పటికి కూడా నేను అనుకున్నది నేను చేసేస్తా. ఒక్కళ్ళ సలహా నేను అడగను. ఎందుకంటే దానికి కష్టం వచ్చినా మనమే భరిస్తాం, అంతే. నష్టం వచ్చినా మనమే భరిస్తాం. మనం చేసే పని మనకి ఉపయోగపడకపోయినా జనానికి ఉపయోగపడాలి. అట్లాంటప్పుడు ఇతరులకు ఉపయోగపడ్డప్పుడు మనం ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా అదొక సంతోషం. నిజం. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా, ఆడపిల్లని కాబట్టి నన్ను ఇలా తొక్కేస్తున్నారు, నాకు ఫ్రీడమ్ లేదు అని మీలో ఒకలాంటి రెవెంజ్? అసలు ఎప్పుడు లేదు. సమయం ఎప్పుడు దొరుకుతుందా, ఆ పని చేసుకుందాం, ఈ పని చేసుకుందాం అని అదే ఆలోచించేదాన్ని. సమయం ఎప్పుడు దొరుకుతుంది. ఇప్పుడు పెళ్ళికి వెళ్తారు ఆయన, అప్పుడు 3 రోజులు 4 రోజులు ఉంటుంది. కావాలని నేను రాను పెళ్ళికి అని ఏదో చెప్పి పిల్లలు ఉన్నారని వంకబెట్టి ఆ 4-5 రోజుల్లో ఏదో నాకు కావాల్సిన పని చకచక చేసేసుకునేదాన్ని. అవతల వాళ్ళ మనసు నొప్పించకుండా, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా, నేను డిస్టర్బ్ కాకుండా, ఎవరి మనసు నొప్పించకుండా నడుపుకుపోయేదాన్ని. మరి అదే ఇవాళ పిల్లలు చూడండి. అదే కదా, ఇప్పుడు ఈ డ్రెస్ వద్దన్నాం అనుకోండి, నాకు ఫ్రీడమ్ లేకుండా పోయింది అంటున్నారు. అదే బయటికి పార్టీ వద్దమ్మా, ఈ పబ్బులు క్లబ్లు వద్దమ్మా అని అంటే మాకు ఫ్రీడమ్ లేదు అంటున్నారు. ఏం ఫ్రీడమ్ కావాలి? అసలు ఫీల్ అవ్వాల్సింది మీలాంటి వాళ్ళు కదా. మేము చదువుకుంటామంటే చదివించకుండా, అదే మా కాళ్ళ మీద నిలబడతాము అని అంటే, ఏదో బిజినెస్ చేస్తామని అంటే అది కూడా పద్ధతిగా మీకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పాటిస్తూనే మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలనుకునే ఒక దారి ఏదైతే ఎంచుకున్నారో ఆ దారి వెళతానన్నా కూడా మీకు ఎవరు కోఆపరేట్ చేయని సిచ్యువేషన్స్లో మీరు కదా ఫీల్ అవ్వాలి నాకు ఫ్రీడమ్ లేదు అని. అదే ఇప్పుడు పిల్లలకి కావాల్సిన చదివిస్తున్నారు, కావాల్సింది ఇస్తున్నారు, అన్నీ ఇచ్చినా కూడా తప్పుదోవన పట్టద్దు అంటే ఫ్రీడమ్ లేదు అంటున్నారు. తల్లిదండ్రులకి అలాంటి పిల్లలకి మీరేం చెప్తారమ్మా? అలాంటి పిల్లలకంటే
ఇప్పుడు కొంచెం పెద్దయిన పిల్లల్ని ఇక మనం చెయ్యగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ సొంత ఆలోచనలు, ఉమ్, సొంత మనీ వచ్చేసరికి వాళ్ళని అసలు మనం ఏం చేయలేం. చిన్న పిల్లలనన్నా ఇప్పటికీ కథ మేల్కొని నెమ్మదిగా వాళ్ళని ఇది చేసుకుంటూ రావాలి. ఎంతమంది పిల్లలను గుడికి రాని పిల్లల్ని నా మాటల చేత గుడికి రప్పించానండి. ఒక ఆవిడే వాళ్ళ అమ్మేమో గుడికి రావాలని. గుడికి అంటే దేవుడు భక్తి సంగతి ఎట్లున్నా ముందు అమ్మగారితో మాట్లాడితే మనసు ప్రశాంతత. నిజం నిజం, కరెక్ట్. ఏదైనా సమస్య వచ్చింది, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ అనుభవం కొద్దీ వాళ్ళు చెప్తారు కదా. అదే అది ఇప్పుడు లేదు కదా. మరి మనకి ఇంట్లో ఉన్నవాళ్ళు చెప్తే శంఖంలో పోసిన తీర్థం అవ్వదు, వినరు. ఆ రోజు వాళ్ళ అమ్మని అక్కడ దించి వెళ్ళిపోయేది ఆ అమ్మాయి. అయితే ఒక రోజున ఆవిడ అన్నాను, ఒక్కసారి అమ్మాయిని లోపలికి పిలవండి అన్నా. సరే ఇద్దరు కాసేపు అక్కడే బజార్లోనే అరుచుకున్నారు, అయినా వచ్చింది. నేను అన్నానమ్మా, నువ్వు ఇంత దానివి ఇంత దానివి ఇంత దానివి ఇంత అయినావు, ఇన్నాళ్ళు ఎవరు చూశారు? అమ్మే కదా. అంత చేసిన అమ్మకి చిన్నది ఇంత సాయం చేయలేవా నువ్వు? చెయ్యలేవా? లేకపోతే నీకు చెయ్యాలని లేదా? ఎంత భాగ్యం అది. దానివల్ల ఏమన్నా నీకు నష్టమా, కష్టమా, లేకపోతే డబ్బు ఖర్చు అవుతుందా? ఇంతే సాయం ఉమ్. అని చెప్పి అన్నానండి. ఇక అంతే. ఆ రోజు నుంచి ఆ అమ్మాయి మర్నాడు నుంచి వచ్చి ఇప్పుడు నా ప్రముఖ శిష్యురాలైపోయింది. అట్లాగే అంటే మనం చెప్పే వాళ్ళకి వాతావరణాన్ని బట్టి కూడా మనసు మారుతుందండి. ఇప్పుడు బయట సమాజం అంతా ఎట్లా ఉంది, ఇంగ్లీష్ వాళ్ళ ప్రభుత్వం వచ్చినట్టుగా ఉంది ఇక్కడ. అవును. నిజమండి, ఇంగ్లీష్ వాళ్ళు మనం ఏదో చెప్పుకుంటాం, మేము స్వయంగా చూసింది. ఆడవాళ్ళని ఎప్పుడు వాళ్ళు ఇది చేయలే. ఆడవాళ్ళు ఎక్కడో ఉన్నారు అనగానే వీళ్ళంతా లోపలికి ఎక్కడెక్కడ దాక్కునేవాళ్ళు ఆడవాళ్ళు. కానీ మగవాళ్ళు నలుగురు కూర్చుని వాళ్ళు మంచి చెడు చెప్పుకోవడానికి వీల్లేదు. నలుగురే ఉమ్. చూశారంటే ఇక లాఠీలు పట్టుకుని వచ్చేవాళ్ళు. అప్పుడు పార్టీలో ఏంటంటే మరి దేశానికి స్వతంత్రం ఎట్లా వస్తుంది అని మరి వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకోవాలి కదా. అప్పటికి నాకు ఎన్ని 5 ఏళ్ళు ఉంటాయేమో. ఓ చిట్టి రాసి ఇచ్చేవాళ్ళు నాకు. ఉమ్. ఆ చిట్టి పట్టుకుని వెళ్ళి అత్తయ్య గారండి అనుకుంటూ లోపలికి వెళ్ళేటప్పుడు అత్తయ్య గారుగా, ఆంటీలు లేవు కదా, అందరినీ ఆంటీ. అత్తయ్య గారండి అని లోపలికి వెళ్ళి ఆ చీటీ ఆవిడకి ఇస్తే ఆవిడ చదువు రాకపోతే మరి పక్కన ఎవరన్నా ఉంటే చదివించుకుని, అదేంటి బలాని రోజు బలాని వాళ్ళ ఇంట్లో లలితా సహస్రనామ పారాయణ ఆడవాళ్ళందరూ రావాల్సింది అని చెప్పి ఆవిడ తెలుసుకుని ఆ చీటీ మళ్ళీ ఇచ్చేది. అంటే అర్థం ఏంటి, అక్కడ పారాయణ లేదేమి లేదు. ఆడవాళ్ళందరూ అప్పుడు ఉద్యమానికి కావాల్సిన సన్నద్ధాలు. బయట కూర్చుని వాళ్ళంతా ఏదో పారాయణ చేస్తుంటే మగవాళ్ళంతా దొడ్లో కూర్చుని సమావేశం అండి. దేశం కోసం నిజంగా మగవాళ్ళు ఎంత బాధపడ్డారు. ఉమ్. చిన్న మనసు కదా, అవన్నీ చూసి బాగా కోపం వచ్చేది నాకు. అట్లా స్వతంత్రం కోసం చాలా ఇబ్బందులు, చాలా బాధలు పడ్డారు. ఇవాళ వచ్చేసరికి పార్టీలో బాగా తిరిగాను, ఉమ్. పెద్ద వాళ్ళందరినీ కలుసుకున్నాను. తర్వాత కూడా మరి ఒక 5 ఏళ్ళు వార్డు కౌన్సిలర్ చేశాను ఇందిరాగాంధీని చూడాలని. ఎందుకంటే ఆడవాళ్ళు ఆ లెవెల్లో అప్పుడు ఎవరు లేరు. లేరు కదండి. అవునవును, కరెక్ట్. సరోజినీ నాయుడు ఉంది కానీ ఆవిడ ఒక రకంగా ఉండేది. ఈవిడ బాగా ఇది చేస్తే అవును. సర్వోదయ కేంద్రం అని ఉండేది తెనాల్లో. వినోబా భావే గారు పెట్టారు అది. అక్కడ హిందీ ఫస్ట్ అక్కడ చదువుకోవడానికి వెళ్ళా. నేను గృహిణిగా ఉండి ఇది చదవటానికి వస్తున్నానని మా మాస్టర్ గారు నా కోసం ఆ టైం కూడా మార్చారండి. మధ్యాహ్నం 3కో 4కో పెట్టేది, ఉదయం 10:30కు పెట్టారు. నా కోసం టైం మార్చి పెట్టారు అది. అక్కడ చదువుకున్న తర్వాత ఏంటి ప్రతి సంవత్సరం లేడీస్కి ఒక్కొక్క స్టేట్లో పెద్ద మీటింగ్స్ జరిగేవి. ఇక నన్ను ఇచ్చి పంపించేవారు. ఉమ్. అట్లా వెళుతూ ఇందిరాగాంధీని పలకరించాను, రాజీవ్ గాంధీని పలకరించాను, ఆఖరికి సోనియా గాంధీని కూడా పలకరించాను. అంటే వాళ్ళు దేశంలో పార్టీ కోసం, ఈ స్వతంత్రం కోసం ఇంతమంది బాధపడుతున్నారు, వీళ్ళు దాంట్లో పాల్గొన్నారు అని ఒక గొప్ప అన్నమాట. నిజం. అట్లా ఉండి బాగా అందరినీ ఎవరు కావాలనుకుంటే వాళ్ళని అసలు ధైర్యంగా వెళ్ళిపోయేదాన్ని. ఉమ్.
ఇప్పుడు ఇప్పుడు కూడా మిమ్మల్ని చూస్తే నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందో. స్వతంత్ర భావాలు మీవన్నీను. అద్భుతం అసలు. అంటే ఒక లేడీ అనే ఒక భయము, లేకపోతే మీకెవరు సపోర్ట్ చేయట్లేదు, ఒక్కదాన్నే అనే ఒక ఇదో ఎక్కడా మీలో నాకు ఎక్కడ కనిపించలేదు. లేదు. అద్భుతం. అమ్మాయి ఈనాటి అమ్మాయిలు ఎస్పెషల్లీ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి, నో డౌట్ అందులో. కానీ అప్పటి పరిస్థితులు, అప్పట్లో అంత టెక్నాలజీ లేదు కదండి. అవును. ఫోన్లు లేవు, ఏమి ఇప్పుడు ఇందాక వెళ్ళినట్టు ఏదో పేపర్ పట్టుకుని వెళ్ళడమే తప్ప ఎలాంటి టెక్నాలజీ లేదు. లేదు. అప్పుడే అసలు అప్పటి రోజుల్లోనే ఎంతో దానికి శ్రమించి, కష్టపడి, ఇష్టపడి, అన్నిటికన్నా మించి ఎంత కష్టమైనా సరే దాన్ని భరిస్తూ సాధించాల్సింది అప్పుడు సాధించేవాళ్ళు. ఇప్పుడేమో టెక్నాలజీ పెరిగింది, ఎన్ని కంఫర్ట్స్ ఇస్తున్నా కూడా సాధించాలి అంటే బోల్డ్ అండ్ డిస్ట్రాక్షన్స్, ఒకవైపు ఫోకస్డ్గా ఒక పని చేయలేని పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాం. మేము మా పిల్లలు, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అప్పుడు ఇప్పుడు మీరు ఇంతకాలం పాటు చూసారు, ఆల్మోస్ట్ 98 ఏళ్ళు చూసారు మీకు ఊహించిన తర్వాత ప్రపంచాన్ని. మీకు ఎలా అనిపిస్తోంది యాక్చువల్గా? ఏది బాగుంది అనిపిస్తోంది? అప్పుడే బాగుందండి ప్రశాంతత. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఆకలిని లేదు, ఏదన్నా తినాలనిపించని ఎవరి మీద బాధ్యత పెడతాడు వాడు? కరెక్ట్. అమ్మ పెడుతుంది అనే ఒక ధైర్యంగా ఉండేవాడు. అవును. అట్లాగే ఆ రోజుల్లో స్త్రీలు కూడా మనకి సపోర్టు. మనకి తిండి లేదంటే తిండి పెట్టేవాడు భర్త. ఎట్లయినా చేయని, వాడు ఏమైనా చేయని, మన అవసరాలు తీర్చేవాడు వాడు అవును అని భరోసాగా ఉండేవాళ్ళు. భర్త మాట అంటే మాటే. ఇంకోటి కూడానండి, మగవాళ్ళు 2 సెటప్లు ఉండేవి. అయినా కానీ ఎంత ఓపిక్గా ఉండేవాళ్ళండి. అవును, వాడిదే. కానీ పెళ్ళాన్ని ఏనాడు బయటపడేలా. ఒక దాన్ని అనవసరంగా కొట్టటం, ఇవన్నీ వీళ్ళు చెప్పుకునేవి ఇవి, కానీ కొట్టటాలు తిట్టటాలు అవి. కానీ నడవడికలో తేడా వచ్చిన, సంసారానికి అప్రతిష్ట ఏదన్నా వచ్చినా లెక్కలేదు, చంపి అవతల పారేసేవాడు.